హే గైస్ ఎలా ఉన్నారు? చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ ఇదేదో సంక్రాంతికి రిలీజ్ అయ్యే కొత్త సినిమా పోటీ అనుకుంటారేమో. కాదు, ఇది అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న పోరు. మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా పాలిటిక్స్ రెండు సవిత తల్లి పిల్లలు లాంటివి. కలిసినట్లే ఉంటాయి కానీ పూర్తిగా ఎప్పటికి కలవు. కానీ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఇంకా సినిమా సవితి పిల్లల్లా కాకుండా కవల పిల్లల్లాగా ఉన్నాయి. అంటే నాకు తేడా తెలియట్లేదు. డ్రామా ఉండాల్సిన సినిమాలో జనాల కోసం పని చేయమని మెసేజ్లు ఇస్తున్నారు. జనాల కోసం పని చేయాల్సిన పొలిటీషియన్స్ మాత్రం హై వోల్టేజ్ డ్రామాని పండిస్తున్నారు. ఇప్పుడు పండుతున్న హై వోల్టేజ్ డ్రామా ఇద్దరు సినిమా లెజెండ్స్ మధ్యలో జరుగుతుంది. అసలు ఏంటి డ్రామా? ప్రజెంట్ పాలిటిక్స్ లో లేని చిరంజీవి గారి గురించి అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావన వచ్చింది? చిరు బాలయ్య గొడవలో వైఎస్ జగన్ గారి పాత్ర ఏంటి? అన్నిటికంటే ముఖ్యంగా ఈ గొడవ కూటమి ప్రభుత్వం మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? లెట్స్ ఫైండ్ అవుట్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. మ్యాటర్ ఏంటో మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. సో నేను బ్రీఫ్గా చెప్తాను. అట్ ద సేమ్ టైం నా ఒపీనియన్ కూడా చెప్తాను. యాక్చువల్లీ ఈ ఇష్యూ గురించి తెలుసుకునే ముందు మనం ఒక 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. మీకు గుర్తుందో లేదో, వైసీపీ హయాంలో మూవీ టికెట్ ప్రైజెస్ బాగా తగ్గించేసింది. జనాలు మూవీ చూడటానికి అఫోర్డబుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. టికెట్ ప్రైజెస్ అంటే గుర్తొచ్చింది. ఓజీ సినిమా ఎంతమంది చూశారో అండ్ మూవీ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. సో వైసీపీ గవర్నమెంట్ అలా టికెట్ ప్రైజెస్ తగ్గించడం వల్ల ఫిలిం ఇండస్ట్రీ నష్టపోవడం మొదలుపెట్టింది. ఒక పక్కన పెరుగుతున్న రెమ్యునరేషన్లు, మూవీ మేకింగ్ కాస్ట్లతో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు తీయడానికి భయపడుతున్న టైంలో వైఎస్ జగన్ గారి గవర్నమెంట్ టికెట్ ప్రైజెస్ తగ్గించడం అనేది మూవీ మేకర్స్కి షాక్ ఇచ్చిందనమాట. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్లంతా కలిసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని చిరంజీవి గారిని కోరారు. చిరంజీవి గారు లీడ్ తీసుకొని ఒక హై ప్రొఫైల్ డెలిగేషన్ని ఏర్పాటు చేసి ఫిబ్రవరి 10, 2022న వైఎస్ జగన్ గారిని కలిసి సినిమా టికెట్ ప్రైజెస్ పెంచాల్సిన అవసరం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకి సినిమా టికెట్ పెంచుతూ గవర్నమెంట్ జియో పాస్ చేస్తుందన్నమాట. వైఎస్ జగన్ గారిని కలిసిన డెలిగేషన్లో చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు, ఆర్ నారాయణమూర్తి గారు, నిరంజన్ రెడ్డి గారు, పోసాని కృష్ణమురళి గారు, కొరటాల శివ గారు, ఆలీ ఉన్నారు. మిగతా హీరోస్ కూడా వెళ్లాల్సి ఉంది కానీ కోవిడ్ అవ్వటంతో వీళ్ళు మాత్రమే వెళ్ళారనమాట. దాని గురించి వీడియోలో మళ్ళీ మాట్లాడదాం. ఈ టికెట్ ప్రైజెస్ ఇష్యూ అప్పట్లో బాగా కాంట్రవర్సీగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కావాలని టికెట్ ప్రైజెస్ తగ్గించింది అనే ఆరోపణలు కూడా వచ్చాయి. బట్ ఒకసారి డెలిగేషన్తో మీటింగ్ అయ్యి టికెట్ ప్రైజెస్ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రైసెస్ని ఒక మాదిరిగా పెంచారు. అండ్ ఈ మీటింగ్ కూడా అప్పట్లో బాగా కాంట్రవర్షియల్ అయింది. పెద్ద పెద్ద స్టార్స్ని గేట్ దగ్గర నుంచి నడిపించారని, ఎక్కువసేపు వెయిట్ చేయించారని, ముఖ్యంగా చిరంజీవి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు అని రూమర్స్ బాగా స్ప్రెడ్ అయ్యాయి అనమాట. అఫ్కోర్స్ చిరంజీవి గారు పబ్లిక్గా ఎక్కడ కూడా దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. సో ఇది టికెట్ ప్రైజెస్ విషయంలో జరిగిన ఇష్యూ. ఇప్పుడు కమింగ్ టు 2025 అసెంబ్లీ సెషన్స్, సెప్టెంబర్ 25న కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు ఈ టికెట్ ప్రైజెస్ ఇష్యూ ఇంకా ఈ డెలిగేషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో జరిగిన మీటింగ్ గురించి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానించారని, చిరంజీవి గట్టిగా అడిగితే కానీ జగన్ మీటింగ్కి ఒప్పుకోలేదు అని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎగ్జాక్ట్గా ఏమన్నారో చెప్తాను చూడండి. వైఎస్ జగన్ గారిని కలవడానికి వెళ్ళిన డెలిగేషన్కి మొత్తం 3 సార్లు అవమానం జరిగిందంట. ఫస్ట్ గేట్ లోపలికి కార్లు అలౌ చేయలేదు. అండ్ సెకండ్, అంతమంది పెద్దవాళ్ళు ఉంటే పోసాని గారిని ముందు కూర్చోబెట్టారంట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి సీఎం గారు డెలిగేషన్ని కలవరు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన పేరుని నాని గారు మాట్లాడతారు అని చెప్తే చిరంజీవి గారు కొద్దిగా గట్టిగా మాట్లాడి మీటింగ్ జరిగేలా చేశారు. సో బేసిక్గా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు మాజీ సీఎం వైఎస్ జగన్ గారికి ఉన్న ఈగో ఇలాంటిది అని చెప్పడం కోసం ఈ ఇన్సిడెంట్ గుర్తు చేసి అట్ ద సేమ్ టైం చిరంజీవి గారు గట్టిగా అడగటం వల్లే మీటింగ్ జరిగిందని చిరంజీవి గారికి కొద్దిగా క్రెడిట్ కూడా ఇచ్చారనమాట. ఇది ఫైన్, అది ఆయన ఒపీనియన్. మాజీ సీఎంకి ఈగో ఉంది, యాటిట్యూడ్ ఉంది అని విమర్శించడం ఆయన ఫండమెంటల్ రైట్. అండ్ ఆయన ఇప్పుడు గెలిచి అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ విమర్శిస్తారు, అది కామన్. కానీ ఈయన చేసిన కామెంట్స్కి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు రియాక్ట్ అయ్యారు. అసెంబ్లీలో ఉన్నాను అని మర్చిపోయి మాజీ సీఎం జగన్ గారిని సైకో అంటూ సంబోధించారు. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని, ఆ తర్వాత చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ ఎవడు అనే పదం వాడారు బాలకృష్ణ గారు. అదేదో గట్టి గట్టి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి.
వచ్చాడు ఈడు కలవడానికి. కామినేని శ్రీనివాస్ గారు చిరంజీవి గారు గట్టిగా అడగటం వల్ల మీటింగ్ ఏర్పాటైంది అని అన్నారు కదా, దానికి బాలకృష్ణ గారు ఎవడు గట్టిగా అడగలేదు అక్కడ అని అన్నారు అనమాట. దానికి ముందు మాజీ సీఎం జగన్ గారిని ఉద్దేశిస్తూ అప్పుడు వెళ్ళారు కదా అందరూ ఆ సైకో గారిని కలవటానికి అని అన్నారు అనమాట. దరిద్రం ఏంటంటే బాలకృష్ణ గారు ఇలా అనగానే తోటి ఎమ్మెల్యేలు అందరూ ఏదో గొప్ప స్టేట్మెంట్ చేసినట్లు నవ్వుకున్నారనమాట. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని సభాధిపతిగా ఉన్న రఘురామకృష్ణ గారు కనీసం బాలకృష్ణ గారి మాటల్ని ఖండించలేదు. ఖండించకపోగా అసలు బాలకృష్ణ గారు ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై దిస్ అని అంటే వెరీ గుడ్ అని అన్నారు ఆయన. ఎవరు ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ ఇవన్నీ పక్కన పెడతాం, ఒక మాజీ సీఎం గురించి అసెంబ్లీలో మాట్లాడే విధానం ఇదేనా, అది కూడా ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయ్యుండి అసెంబ్లీలో వాడే పదజాలం అదేనా, కనీసం సభా మర్యాద ఉండాలి కదా. నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసిన ఈ కామెంట్స్ని ఫారిన్ టూర్లో ఉన్న చిరంజీవి గారు చూసి వెంటనే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అసలు మ్యాటర్ మొత్తం క్లారిటీ ఇచ్చారనమాట. ఆయన రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఉన్న మెయిన్ పాయింట్స్, వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లతో పాటు ఫిలిం ఛాంబర్కి చెందిన కొంతమంది వచ్చి టికెట్ ప్రైజెస్ పెంచడం గురించి గవర్నమెంట్తో మాట్లాడితే బాగుంటుందని, ఆ మాట్లాడే బాధ్యత చిరంజీవి గారు తీసుకుంటే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేశారంట. అలా రిక్వెస్ట్ చేసిన వారిలో రాజమౌళి గారు, కొరటాల శివ గారు, త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు, డివివి దానయ్య గారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో పాటు ఇంకొంతమంది ప్రముఖులు ఉన్నారంట. సో పెద్ద వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేయడంతో చిరంజీవి గారు ఆ బాధ్యతను తీసుకొని అప్పటి మినిస్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అయిన పేర్ని నాని గారిని అప్రోచ్ అయ్యి ఆయనతో ఫోన్లో మాట్లాడారంట. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారితో 1-on-1 మీట్ అవ్వడం కోసం ఆయన్ని లంచ్కి ఇన్వైట్ చేశారు. చిరంజీవి గారు వెళ్ళి లంచ్ చేస్తూనే సినిమా వాళ్ళు పడుతున్న కష్టాన్ని జగన్ గారికి వివరించారంట. అంతేకాదు సినిమా వాళ్ళకి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, ఒకసారి టైం ఇస్తే అందరం వచ్చి కలుస్తామని కూడా చిరంజీవి గారు చెప్పారంట. ఆ తర్వాత కొన్ని రోజులకి జగన్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పుడు కోవిడ్ ఉంది కదా, సో 5 మెంబర్స్కి పర్మిషన్ ఇస్తే లేదు ఒక 10 మెంబర్స్ వస్తామని చిరంజీవి గారు అన్నారంట. అండ్ అప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారికి కాల్ చేసి ఆయన్ని కూడా ఇన్వైట్ చేద్దాం అనుకున్నారంట. కానీ బాలకృష్ణ గారు అందుబాటులోకి రాలేదంటే జమినీ కిరణ్ అనే ఫిలిం ప్రొడ్యూసర్ని పంపించి బాలకృష్ణ గారికి మెసేజ్ ఇవ్వమని చిరంజీవి గారు కోరారంట. అయినా కూడా బాలకృష్ణ గారు అందుబాటులోకి రాలేదు. సో దాంతో చిరంజీవి గారు కొంతమంది సినీ ప్రముఖుల్ని తీసుకుని వెళ్ళి కలిశారు, సినిమా వాళ్ళ బాధను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ టికెట్ ప్రైజెస్ని పెంచింది. బాలకృష్ణ గారి సినిమా వీరసింహారెడ్డికి, చిరంజీవి గారి సినిమా వాల్తేరు వీరయ్యకి టికెట్ రేట్లు పెంచడానికి కారణం ఆ మీటింగ్ అని చిరంజీవి గారు మళ్ళీ గుర్తు చేశారనమాట. అండ్ లాస్ట్లో సీఎం అయినా సామాన్యుడైనా నార్మల్గా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతాను అని మెన్షన్ చేశారు. ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చిరంజీవి గారు కొన్ని విషయాలు క్లియర్ చేశారు. ఒకటి, పబ్లిక్ అనుకుంటున్నట్టు ఆయనకి ఆ మీటింగ్లో కానీ వైఎస్ జగన్ గారి నుంచి కానీ ఎటువంటి అవమానం జరగలేదు. 2, చాలామంది సినీ ఇండస్ట్రీకి చిరంజీవి ఏం చేశాడు అంటారు, సినీ ఇండస్ట్రీ కోసం తాను తగ్గటానికి సిద్ధం అని ప్రూవ్ చేశారు. 3, తనకి తోటి యాక్టర్స్ మీద, ముఖ్యంగా తన తోటి మనుషుల మీద రెస్పెక్ట్ ఉంది అని ప్రూవ్ చేశారు. ఇప్పుడు బాలకృష్ణ గారు తన ఫ్యాన్స్ని మెప్పించడం కోసమో తన తోటి ఎమ్మెల్యేల దగ్గర హైప్ కోసం అసెంబ్లీలో యూజ్ చేయకూడని లాంగ్వేజ్ యూజ్ చేశారు. చిరంజీవి గారు కూడా అదే రీతిలో రిప్లై ఇచ్చి ఉండొచ్చు. ఆయనకి ఉన్న మాస్ ఇమేజ్కి ఆయన కూడా ర్యాష్గా రిప్లై ఇచ్చి ఉంటే ఆయన ఫ్యాన్స్కి కూడా పిచ్చెక్కిపోయేది. కానీ ఇది సినిమా కాదు, ప్రజా వేదిక. రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా చూసే రియాలిటీ. అందుకే ఆయన చాలా హుందాగా రియాక్ట్ అవుతూ తన వర్షన్ని ప్రెస్ నోట్లో రిలీజ్ చేశారు. బాలకృష్ణ గారు ఇంకో పాయింట్ రైజ్ చేశారనమాట. ఆ మీటింగ్కి వెళ్ళే డెలిగేట్స్ లిస్ట్లో ఆయన పేరు 9th ప్లేస్లో పెట్టారంట. అది గుర్తు చేసి ఈజ్ దిస్ ద వే టు ట్రీట్ ఏ హ్యూమన్ బీయింగ్ అని అన్నారు ఆయన. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ ఓకే, ఐ అండర్స్టాండ్. బాలకృష్ణ గారు కూడా ఇండస్ట్రీలో ఒక లెజెండే. సో ఆయన పేరుని 9th పొజిషన్లో వేయటం కరెక్ట్ కాదు. అందుకని అసెంబ్లీలో మాజీ సీఎంని సైకో వాడు అని సంబోధిస్తారా? అది అసెంబ్లీనా లేకపోతే రోడ్ షోనా? అంత ఎక్స్పీరియన్స్ ఉండి 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా అపోజిషన్ లీడర్ని, మాజీ సీఎంని వాడు వీడు అని సంబోధించరు. ఎవరిదాకా ఎందుకు, ఎమోషనల్గా స్పీచెస్ ఇచ్చే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ జగన్ నువ్వెవరు అని అంటారే కానీ వాడు వీడు అని అంటారు. పాలిటిక్స్లో ఉన్నంత రోత ఎక్కడ ఉండదు, ఐ అగ్రి. కానీ అసెంబ్లీ అనే దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మన నాయకులే అరే ఒరే అంటూ అసెంబ్లీలో సంబోధిస్తే ఇంకా నార్మల్ పీపుల్ ఎలా ప్రవర్తిస్తారు చెప్పండి. సినిమా ఇండస్ట్రీ కోసం చిరంజీవి గారు జగన్ గారి దగ్గరికి వెళ్ళారు, దాన్ని బాలకృష్ణ గారు తక్కువ చేసి మాట్లాడారు. మరి ఇదే బాలకృష్ణ గారు తన అఖండ సినిమా కోసం అప్పటి మంత్రి పేర్ని నాని గారిని అప్రోచ్ చేయాలంట. సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు.
నాతో మాట్లాడాడే చెప్తున్నా, నాకు జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా. అంటే బాలయ్య బాబు గారికి ఒక న్యాయం, మిగతా వాళ్ళకి ఒక న్యాయమా? నిజంగా ఆయన పేరుని 9th ప్లేస్లో పెట్టి ఆయన అవమానించారు అని అనిపించుంటే ఇప్పుడే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి నేనేంటి, నా స్థాయి ఏంటి అని క్వశ్చన్ చేయాల్సింది. చీప్గా ఉంటుంది అనకండి, ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన దానికంటే చీప్ ఏం కాదు. పాతవన్నీ బయటకు తీస్తున్నారు మెగా ఫ్యాన్స్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కూటమి గవర్నమెంట్లో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క అన్నయ్యని అసెంబ్లీలో వాడు వీడు అంటూ మాట్లాడటం ఏంటి అసలు? నేనేదో రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాను అనుకోకండి. కూటమి గవర్నమెంట్ రావడంలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి డిప్యూటీ సీఎం పదవినిచ్చారు అని మీకు గుర్తుందో లేదో. పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం టైంలో మోదీ గారు వస్తే దగ్గరుండి తన అన్నయ్య చిరంజీవి గారిని మోదీ గారికి పరిచయం చేశారు. మరి అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో వాడు వీడు అంటూ బాలకృష్ణ గారు ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. మొన్న చూస్తే ఏమో కూటమి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా గారు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. పెద్ద పెద్ద చేపల్ని పట్టుకోండి, మీరు యాక్షన్ తీసుకోండి, ఎందుకు వదిలేశారు చెప్పండి? ఈ సభలో ఇక్కడే ఉన్నారు ఆయన. ఇప్పుడు మరొక టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు డిప్యూటీ సీఎం అన్నయ్యని వాడు వీడు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కూటమి గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారి పదవి హోదాకి కనీసం గౌరవం లభించట్లేదు అనేది నా ఒపీనియన్. బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్ గురించి యాజ్ ఆఫ్ నౌ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆయన అన్నయ్య చిరంజీవి మరో తమ్ముడు నాగబాబు గారు కానీ ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఆ రోజు చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీ కోసం ఒక సీఎం పదవిలో ఉన్న వైఎస్ జగన్ గారి ముందు చేతులు జోడించారని పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు చిరంజీవి గారు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ తో ఆయనకి ఎటువంటి అవమానం జరగలేదు అని ప్రూవ్ అయింది. కానీ అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి గారికి జరిగిన అవమానం గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా లేదా అనేది చూడాలి. ఎవరి దాకా ఎందుకు, ప్రెసిడెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారే చిరంజీవి గారి గురించి చాలా గొప్పగా రోడ్ షోలో మాట్లాడారు. చిరంజీవి కొన్ని సంవత్సరాలుగా చిత్రసీమలో రారాజుగా వెలిగినటువంటి వ్యక్తి. మరి ఆయన బామ్మర్ది వియ్యంకుడైన బాలకృష్ణ గారు ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? చిరంజీవి గారు గట్టిగా అడిగి మీటింగ్ పెట్టించారు. మరి అంత గట్టిగా అడిగిన వ్యక్తి చేతులు ఎందుకు జోడించారు జగన్ ముందు అని ఒక బ్యాచ్ కుండి లాజిక్స్ చెప్తున్నారు. అపాయింట్మెంట్ ఇచ్చిన సీఎం సడన్ గా కలవటం వేలు కాదు అన్నప్పుడు చిరంజీవి గారు పట్టుబట్టి మీటింగ్ జరిగేలా చేశారు. అది గట్టిగా అడగటం అనే దానికి మీనింగ్. గట్టిగా అడగటం అంటే కాలర్ పట్టుకొని అడగటం కాదు. ఇంకా ఆయన చేతులు ఎందుకు జోడించారంటే ఆ టైంలో సినీ ఇండస్ట్రీ అంతా ఆయన నమ్ముకొని ఉంది కాబట్టి ఆయన చేతులు జోడించి ఒక సీఎంని రిక్వెస్ట్ చేశాడు. ఏదేమైనా బాలకృష్ణ గారు మాట్లాడిన విధానం తప్పు. మీకు తెలుసో లేదో, ది గ్రేట్ ఎన్టీఆర్ గారు చిన్న వాళ్ళని కూడా అండి అని సంబోధిస్తారు. ఆయన ఎవరిని కూడా ఏకవచనంతో పిలవరు. మరి అలాంటి గొప్ప వ్యక్తి కడుపున పుట్టి ప్రతిసారి ఆయన పేరుని స్మరించే బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్లో పోస్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. ఆ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై బాయ్.